సికేడి అంటే కిడ్నీ ఫెయిల్యూర్. ప్రోటీనూరియాతో స్టార్ట్ అయ్యి నెఫ్రోటిక్ సిండ్రోమ్తో మొదలయ్యి అక్కడి నుంచి ఈఎస్ఆర్డి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్గా కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ బారిన పడుతూ ఉన్నారు చాలామంది పేషెంట్స్. ఈరోజు కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో చూసుకుంటే డయాబెటీస్ రెండవ కారణం, బ్లడ్ ప్రెషర్. ఆ తర్వాత కారణాల్లో కిడ్నీ స్టోన్స్ కానివ్వచ్చు, పెయిన్ కిల్లర్స్ వాడటం, ఇతర మెడిసిన్స్ కారణం అవుతున్నాయి. అయితే ఈరోజు నేను మీ ముందుకి తీసుకొస్తున్న విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా మీరందరూ కూడా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. తద్వారా నేను కంప్లీట్గా ఈ కిడ్నీ సంబంధించి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే అందులో ఎంత పరిమాణంలో పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సో దాని యొక్క ఇంపాక్ట్ కిడ్నీ మీద ఏ విధంగా ఉంటుంది, కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు, రెసిపీస్తో కలిపి డైటరీ ఇన్ఫర్మేషన్, సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ని మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి నేను కంప్లీట్గా కిడ్నీకి సంబంధించినటువంటి ఫుడ్ సంబంధించి కీలకమైన విషయాల్ని మీకు అందజేస్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రోటీనూరియా నుంచి నెఫ్రోటిక్ సిండ్రోమ్ దాకా రావాలి అంటే అతను తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, లైఫ్ స్టైల్, మెడిసిన్ వీటన్నిటి ప్రభావం ఉంటుంది. అలాగే నెఫ్రోటిక్ సిండ్రోమ్ నుంచి సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్గా మారి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ దిశగా వెళ్ళాలి అనుకుంటే కూడా అది కూడా మన చేతిలోనే ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత డయాలసిస్ స్టేజ్కి వెళ్తారు. సో వారానికి ఒక డయాలసిస్ జరగాల, 2, 3, 4, అసలు డయాలసిస్ జరగకుండా ఆపుకోవడం ఎలాగా అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. అలాగే డయాలసిస్ అయినంత మాత్రాన అక్కడితో అంతా బాగుంది అనుకుంటే అయిపోలేదు. ఎందుకంటే కొంతమందికి డయాలసిస్ అనేది కొంతకాలం వరకు పనిచేస్తున్న తర్వాత డయాలసిస్ వల్ల యూజ్ ఉండదు. సో డయాలసిస్ అనేది వర్క్ అవ్వదు, మీరు గమనించే ఉంటారు చాలామంది పేషెంట్స్లో. అప్పుడు చాలా స్ట్రాంగ్గా మీ డాక్టర్ మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, డోనర్స్ని వెతుక్కోండి అని సజెస్ట్ చేయడం అనేది మనం గమనించవచ్చు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కథ మారిపోతుందా? లేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే అది మన బాడీకి అడ్జస్ట్ అవ్వకపోవడం అది మన చేతుల్లో లేదు. కొంతమందికి 3 రోజుల నుంచి వారం రోజుల్లోనే ఏదైతే కొత్త కిడ్నీ పెట్టుకుంటున్నారో అది మళ్ళీ ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి 5 సంవత్సరాలు అదృష్టం ఉంటే ఆ కిడ్నీ పనిచేస్తుంది. ఎక్కడో బాగా అదృష్టం చేసుకున్న వాళ్ళకి అది 10 సంవత్సరాలు దాటి పనిచేయచ్చు. చాలా కష్టం. సో ఈ విధంగా ఒక్క కిడ్నీ పేషెంట్ 2 నుంచి 3 సార్లు కిడ్నీలు మార్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీని వెనకాల ఎక్స్పెన్సెస్, దీని వెనకాల ఉన్నటువంటి కష్టం ఇవన్నీ గుర్తించండి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా ఆ తీసుకున్న కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా అది ఫెయిల్ అవ్వకుండా ఎలా ఆపుకోవాలి, సో ఆ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మనకు వచ్చిన కొత్త కిడ్నీని కూడా ఎలా కాపాడుకోవాలి అనే సమాచారం అయితే ఎక్కడా దొరకట్లేదు. కేవలం మీరు రోజు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఏం జరుగుతుంది అంటే బీపీ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, వాపులు రాకుండా డయూరిటిక్స్ ఇతర ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, అలాగే యాస్పిరిన్ ఇస్తున్నారు, ఒక 13 నుంచి 20 రకాల మాత్రలు ప్రతిరోజు వేసుకోమంటున్నారు. ఈ మాత్రల ప్రభావాన్ని తగ్గించడానికి గ్యాస్ ట్రబుల్ మాత్రలు వేసుకోమని అంటున్నారు. సో ఈ విధంగా ఒక వ్యక్తి దగ్గర 20 మాత్రల వరకు వేసుకునేటువంటి సందర్భాలు మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మాత్రలు పెరుగుతూ ఉన్నాయి, కాంప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి, కిడ్నీ పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పడిపోతుంది. సో జీవన ప్రమాణం పెరుగుతుందా అంటే అది కూడా లేదు. సో ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్య ఏంటంటే మనకి FDA కొత్త నామ్స్ని రిలీజ్ చేసింది, US FDA. సో US FDA ఏదైతే ఇస్తుందో దాన్ని ప్రామాణికంగా చేసుకుని ఇతర దేశాల్లో కూడా గైడ్లైన్స్ రూపొందించబడతాయి. సో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే MNT అంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీని కిడ్నీ పేషెంట్స్ని కీలకంగా వినియోగించండి అని. ఎందుకంటే వీళ్ళ మరణాలకి కారణం ఏంటి అంటే సరిగా ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం, ప్రాపర్ డైట్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, ఆహారానికి సంబంధించి కంప్లీట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్లే ఈరోజు వీళ్ళు ఇన్ని కాంప్లికేషన్స్, ఇంత కష్ట జర్నీ కిడ్నీ పేషెంట్స్ చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను కంప్లీట్గా మెడికల్ న్యూట్రిషన్ థెరపిస్ట్గా గత 15 సంవత్సరాలుగా ఈ కిడ్నీ పేషెంట్స్ మీద పనిచేస్తూ వస్తున్నాను. సో కిడ్నీ ఫ్రెండ్లీ హెర్బ్స్ ఏంటి,
కిడ్నీ ఫ్రెండ్లీ సప్లిమెంట్స్ ఏంటి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, డైట్లో పొటాషియంని ఎలా కంట్రోల్ చేయాలి, ఫాస్ఫరస్ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం, అలాగే స్టోన్స్ వచ్చి కూడా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో అటువంటి సందర్భంలో ఈ ఆక్సాలిక్ యాసిడ్ని ఎలా మనం కంట్రోల్ చేయగలం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, బ్లడ్ యూరియా నైట్రోజను, సో వీటిని ఎలా మనం కంట్రోల్ చేయగలుగుతాము, ఈ నైట్రోజనస్ వేస్టేజ్ కాంపౌండ్స్ ఏవైతే మన పేరుకుపోతున్నాయి శరీరంలో దాన్ని మనం ఎలా ఎలిమినేట్ చేయొచ్చు. మన బాడీలో మనకి థర్డ్ కిడ్నీ ఉంటుంది, ఒక జత కిడ్నీలు కాకుండా ఇంకొక కిడ్నీ ఉంటుంది, దాన్ని కోలానెన్స్ అంటారు. అలాగే ఫోర్త్ కిడ్నీ ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే స్కిన్. సో ఈ రెండింటిని వినియోగించుకొని మన శరీరం మీద ఈ వ్యర్థాల భారాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఈ శాస్త్రీయ ఇన్ఫర్మేషన్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. కంప్లీట్ మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించే ప్రయత్నం అయితే నా సాయశక్తిలో చేస్తాను. తద్వారా రోజు వీడియో చూడండి, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ లేదు. సో విషయాలు నేర్చుకోండి, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. వీ నీడ్ ఎడ్యుకేషన్, నాట్ మెడికేషన్. సో మీరు ఎడ్యుకేట్ అవ్వగలిగితే కనుక, ఉదాహరణకి ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చాలామంది ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారు. కిడ్నీ పేషెంట్స్ అందరికీ కూడా ఒక సందర్భంలో హార్ట్ ఫెయిల్ అవుతుంది. సో ఈ ఫాస్ఫరస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాల్లో ఉంటుంది, రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ ఏంటి, ఎటువంటి ప్రోబయోటిక్స్ మనకు అవసరం, ఆ ప్రోబయోటిక్స్ని ఏ రూపంలో తీసుకోగలగాలి, సో ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ ఫామ్లో వాటర్ తీసుకోవచ్చు, ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏవైనా ఉన్నాయా, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో వీటన్నిటిని మనం బేరీజ్ వేసుకుంటూ మనం బ్లడ్ వర్క్ని, మన బయోకెమికల్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా స్టడీ చేసి సీరంలో ఉండేటటువంటి లెవెల్స్ అన్ని, బ్లడ్లో ఉండేటటువంటి లెవెల్స్ అన్ని, అదేవిధంగా యూరిన్లో ఉండేటటువంటి కాంపౌండ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి సైంటిఫిక్గా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పేషెంట్కి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ నెఫ్రాలజిస్ట్ కానీ మీ వైద్యుడి పర్యవేక్షణలో మీ నిర్ణయాలు తీసుకోండి. నాలెడ్జ్ని నేను సిన్సియర్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో గుడ్డిగా మీరు అన్ని ఉదాహరణకి ఒక పేషెంట్కి నేను అరటిపండు తినండి అని చెప్పవచ్చు. సో అందరికీ అరటిపండు కుదరదు. సో ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎందుకంటే ఇందులో సికేడి ఉంటుంది, ఏకేడి ఉంటుంది, ఏడిపికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది, అలాగే ఆటోజోమల్ డామినెంట్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని అంటాం. సో అలాగే ఐఏఏ నెఫ్రోపతి, ఐజీఏ నెఫ్రోపతి ఉంటుంది, ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ ల్యూపస్ నెఫ్రైటిస్ లాంటివి ఉంటాయి. సో ఇంత కాంప్లికేటెడ్ ఉన్నాయి. అలాగే వంశపారపర్యంగా జెనెటికల్గా వచ్చినవి ఉన్నాయి. సో ప్రతిదానికి కూడా మనం చేసుకునే మెథడాలజీ డిఫరెంట్గా ఉండాలి. సో ఆ మెథడాలజీకి సంబంధించిన అంశాలను సైంటిఫిక్గా నేను అందిస్తాను. మీరు వైద్యుల పర్యవేక్షణలో మీ వైద్యుని సలహా మేరకే నేను చెప్పిన సూచనలు ఒకసారి డిస్కస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇందులో ప్రమాదకరమైనవి మనం ఏం చెప్పము, ఆహారంలో మార్పులు చెప్తాం. చిన్న మార్పులే గొప్ప సహకారాన్ని మనకు చేకూరుస్తాయని నేను నమ్ముతున్నాను. సో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఆయుష్ ప్రమాణం మీరు పెంచుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చు అనేది నా అభిప్రాయం. సో ఈ స్టార్టింగ్లో మనకి ప్రోటీన్ లీక్ అవుతున్నప్పుడే మన ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా ప్రోటీన్ లీకేజ్ని మనం తగ్గించుకోవచ్చు. స్టార్టింగ్లో మన క్రియాటిన్ పెరిగినప్పుడే, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్నప్పుడే మనం సీక్రెట్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఆధారాలు ఉన్నాయి, రీసెర్చ్ ఫలితాలు ఉన్నాయి. సో కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గదు అనేది కూడా అది ఒక అపోహ. అలా అని బాగా కిడ్నీ ఫెయిల్ అయిపోయి సో డయాలసిస్కి వెళ్ళి వెనక్కి వచ్చిన పేషెంట్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ అందరూ డయాలసిస్ పేషెంట్లు వెనక్కి వచ్చేస్తారా, నార్మల్ అయిపోతుందా అంటే అవ్వదండి. రియాలిటీలో మనం జీవించాలి. సో వాస్తవం తెలుసుకోవాలి, సైంటిఫిక్గా ముందుకెళ్ళాలి, గుడ్డిగా అన్నీ నమ్మేయకూడదు. సో ఎవరో ఏదో చెప్పారు, ఏదో ఆకు తినమన్నారని కాకుండా శాస్త్రీయబద్ధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ దానికి ఉందా, అసలు ఈ విషయాలు మనం నమ్మొచ్చా, ఎంతవరకు నిజం అనేది కూడా బేరీజ్ వేసుకొని మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసి సేఫ్టీగా మనం సేఫ్టీ మెజర్స్ని తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. సో చిన్న చిన్న మార్పులు, సో వ్యాయామం అంటే చిన్న చిన్న వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్, కార్డియో ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ చాలామంది సంపాదిస్తూ ఉన్నారు. సో న్యూట్రిషన్ సప్లిమెంట్, విటమిన్ D3 లెవెల్స్ని, B12 లెవెల్స్ని మనము కోఆర్డినేట్ చేయడం ద్వారా చాలామంది హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు. సో ఇన్ని విధాలుగా నేను హోలిస్టిక్గా నా 15 సంవత్సరాల అనుభవాన్ని వినియోగించి మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరొకసారి చెప్తున్నాను, గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, డైట్ చార్ట్స్, ప్రతి ఫుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ రెండింటిలో నేను పెడతాను. అలాగే ఇతర సోషల్ మీడియా అంశాల్లో కూడా నేను పెడతాను. సో ఇందులో ఏంటంటే కొద్దిగా మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. సో అలాగే నా గురించి తెలుసుకోవాలనుకుంటే, నా క్వాలిఫికేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక వీడియోలో చెప్పడం చాలా కష్టం. నేను అంత దీర్ఘకాలికంగా ఈ కిడ్నీ అంశాల మీద స్టడీ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు
ఫుడ్ థెరపీస్ మీద కానీ మెడికల్ న్యూట్రిషన్ థెరపీస్ మీద కానీ కొన్ని వందల వేల కోర్సులు నేను చేశాను. సో ట్రైనింగ్స్ ఫిజికల్గా ఆన్లైన్లో అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి నా ప్రొఫైల్ చూడండి. ఆ తర్వాతే నేను చెప్పినటువంటి విషయాలు మీరు పాటించాలా వద్దని మీ వైద్యుని సలహా మేరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి. అవసరమైతే నా వీడియోను మీ డాక్టర్లకు చూపించండి. సో ఆ విధంగా మార్పులు తీసుకురండి, ఆరోగ్యకరమైన మార్పులు తీసుకొచ్చి మీ జీవన ప్రమాణాన్ని పెంపొందించే దిశగా గోమాత ఆరోగ్యాశ్రమం తరఫున మేము హెల్ప్ చేసే అవకాశం మాకు ఇవ్వండి. కుదిరితే గోమాత ఆరోగ్యాశ్రమం దగ్గర ప్రొడక్ట్స్ మీరు తీసుకోవడం ద్వారా కానీ ఇతర సర్వీసెస్ని వినియోగించుకోవడం ద్వారా కానీ గోమాత ఆరోగ్యాశ్రమం నిర్వహించే సేవా కార్యక్రమాలకి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.